ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, వెలుగును చీకటిని వేరుపరచెను. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము. God saw that the light was good and he separated the light from the darkness. Genesis chapter 1 verse 4. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారముగా ఉన్న దేవుడు ఎన్నో అద్భుతాలను మన జీవితంలో అనుదినము చేస్తున్నాడు కదండి. అయితే అటువంటి అద్భుతాలు అందరి జీవితంలో కొన్నిసార్లు జరగవు. దానికి కారణం దేవుని యొక్క మాటను వారు తృణీకరించడం లేదా దేవుని మాటకు విధేయత చూపకపోవడం. దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని చేస్తున్నప్పుడు ఆయన చీకటి అనేది అగాధ జలముల పైన కమ్మి ఉండడం చూశాడు. ఆ సమయంలో దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగింది. ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. ఈ లోకంలో పాపులముగా ఉన్న మనల్ని దేవుడు చూశాడు. ఏ మంచి ఎంత మాత్రము మనలో లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడండి. చీకటిలో కూరుకుపోయిన మన యొక్క జీవితాలను వెలుగుమయంగా యేసయ్య చేశాడు. యేసయ్య లేనప్పుడు మనందరి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. చీకటిలో ఉన్నప్పుడు మన బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆనందం లేదు, ఏ సంతోషం లేదు. ఆస్తులున్నా, ధన సంపదలున్నా, ఇంటి చుట్టూ పనివారున్నా, కావలసినన్ని తినడానికి అనుభవించడానికి ఉన్నా హృదయములో శాంతి లేదు, సమాధానము లేదు. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, దుర్వ్యసనాలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, ఇలా జీవితమంతా చీకటితో నిండిపోయినప్పుడు దేవుడు మనలో వెలుగును నింపాడు. మనలో ఉన్న వెలుగును లేదా మార్పును, మారు మనసును చూసి దేవుడు ఎంతో సంతోషించాడండి. అవును కదండి. యేసయ్యలో మన జీవితం ఆనందంగానే ఉంది కదండి. ఆనందం లేదా సంతోషం అంటే ఏదో ధనము సంపాదించడం వలన వచ్చింది కాదు, ఆస్తులు కూడబెట్టడం వలన వచ్చేది కాదు, పనిలో అభివృద్ధి చెందడం వలన జరిగేది ఏమాత్రం కాదు. బహుశా ఈ రోజున నీవు యేసయ్యలో ఉంటూ ఆస్తి అంతస్తులు కూడబెట్టలేకపోవచ్చు, మంచి జీతము నీకు లేకపోవచ్చు, కోరుకున్నది తినే పరిస్థితిలో నీవు ఉండి ఉండకపోవచ్చు. కానీ ఇవేవి లేకపోయినా ఈ లోక సంబంధంగా తాత్కాలికంగా నిన్ను ఆనందపరిచేవి ఏవి ఈ రోజున నీ ప్రక్కన లేకపోయినా శాంతి సమాధానముతో నెమ్మది కలిగి జీవిస్తున్నావు చూడు, అదేనండి నిజమైన ఆనందం, సంతోషము లేదా వెలుగు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో ఉన్న వెలుగును, అదేవిధంగా ఎప్పటి నుండో నీలో పేరుకుపోయిన చీకటిని దేవుడు వేరుపరచాలని చూస్తున్నాడు. అలా వేరుపరిచినప్పుడే నీ జీవితంలో నీవు సంపూర్ణమైన ఆనందమును పొందుకోగలవు. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, నా జీవితం యేసయ్యలో ఉండడం వలన మారుతుందేమో, నా కుటుంబము కట్టబడుతుందేమో, నా భార్య లేదా భర్తలో మార్పు వస్తుందేమో, నేను ఫలించేవానిగా ఉంటానేమో, మంచి ఆరోగ్యము నా సొంతమవుతుందేమో అని అనుకున్నామండి. కానీ ఏ మార్పు కనబడడం లేదు. కొంచెము మార్పు కనబడినా ఇంకా నాకు మార్పు కావాలి, ఇంకా నా జీవితం మారాలి. ఒక అబ్రహాము జీవితంలో జరిగినటువంటి మార్పు, యోసేపు జీవితంలో జరిగినటువంటి అద్భుతము నా జీవితంలో కూడా జరగాలండి, గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలండి అని అంటుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా బహుశా ఇలానే ఆలోచన చేస్తున్నావేమో. అయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న వెలుగును చీకటిని వేరుపరచు, రెండిటిని కలిసి ఉండనీయకు, చీకటి నుండి దూరంగా పారిపో అని. అబ్రహాము తన ఊరిలో నివసిస్తుండగా విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ఆ ప్లేస్లో నుండి దేవుడు అతన్ని వెళ్ళిపోమన్నాడు. ఆ ప్రాంతము నుండి వేరుపరిచాడు. తర్వాత ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడో మనకి తెలుసు. అదేవిధంగా యోసేపు కూడా తన ప్రాంతము నుండి వేరే ఐగుప్తుకు వచ్చి జీవించడం వలన గొప్ప స్థానములో ఎలా నిలవబడ్డాడో మనకు తెలుసు. వారు అభివృద్ధి చెందారు, గొప్పవారయ్యారు. అంటే వారు దేవుని యొక్క మాటను విన్నారు. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క మాటను వినగలిగితే నీలో నుండి చెడును, పాపమును, దురాలోచనలు, చెడ్డ కన్నులను ఏదైతే మన ప్రభువుకు అభ్యంతరకరంగా ఉందో
దానిని నీవు వేరుపరుచుకోగలిగితే నీవు కూడా తప్పక అద్భుతాన్ని చూస్తావు. బహుశా ఈరోజు దేవుడు నీ కుటుంబం నుండి నిన్ను వేరు చేశాడేమో. బాధపడకు. నీవు నమ్మిన వారు, ప్రేమించిన వారు నీకు వేరే జీవిస్తున్నారేమో. దిగులు పడకు. నీ ఉద్యోగ వ్యాపారాలలో నష్టపోయి కోల్పోయి వేరే దాని కొరకు చూస్తున్నావేమో. భయపడకు. దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. దేవుడు ఇలా నా జీవితంలో జరిగించాడంటే నాకు గొప్ప కార్యం జరగబోతుంది అని నమ్ము. నీ జీవితం మారబోతుందని, దేవుడు ఆశీర్వదింపబోతున్నాడని విశ్వసించు. నీలో నుండి దేవుడు చీకటి వంటి క్రియలను వేరుపరచాలని, ప్రత్యేకింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగానే జీవించు. ఖచ్చితంగా నీవు దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుడి యొక్క మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, జీవము కలిగిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువుడో తండ్రి, మీకు వందనములు. అయా మరి తండ్రి, మీ యొక్క మాట వినగలిగితే అయా మాలో ఉన్నటువంటి చెడును, పాపమును, దురాలోచనలను, చెడ్డ కన్నులను తండ్రి అయా మీకు ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నవో వాటిని తండ్రి మేము వేరుపరచుకోగలిగితే తప్పక మేము అద్భుతాన్ని చూస్తామని, మీరు మాకు తోడుగా ఉండి మాకొచ్చే ప్రతి సమస్య నుంచి విడిపిస్తారని తండ్రి, గొప్ప కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తారని తండ్రి, మరి చీకటిని వేరుపరిచి అయా మీ యొక్క వెలుగుతో మమ్మల్ని నింపి ప్రత్యేకించబడతామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచి బలపరిచిన మీ యొక్క సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు ఈరోజు నా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు నా నామములో ఏది అడిగినా ఇస్తానంటున్నారు ప్రభా. బిడ్డలకున్న ప్రతి అవసరతను బట్టి, అక్కర్ను బట్టి మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటుండగా అయా నిజముగా మొర్రపెట్టు వారికి మీరు సమీపంగా ఉంటానంటున్నారు. మరి బిడ్డలకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. ప్రతి శాపము నుండి, పాపము నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా మీరే తండ్రి గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాము. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీ గాయపడిన హస్తము బిడ్డలపైన ఉంచండి ప్రభా. స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృంగిపోతున్నటువంటి బిడ్డలను లేవనెత్తండి అయా, వారిని మీరే సమాధానపరచండి ప్రభా. మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటున్నావు ప్రభా. బిడ్డలకున్న చింతను కొట్టివేసి మీ యొక్క తండ్రి కృపచేత బిడ్డలను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. నలిగిపోయిన, విరిగిపోయిన హృదయముతో అయా నెమ్మది లేనటువంటి జీవితాలను జీవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నెమ్మదిని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి కష్టార్జితమును దీవించండి అయా. వారి యొక్క కష్టార్జితము అన్యుల పాలు కాకుండా అయా మీరే వారి యొక్క కష్టార్జితము కాపాడండి. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. క్షామస్థితిని తీసివేయండి. సమృద్ధిని బిడ్డలకు మీరు దయచేయండి. అదేవిధంగా అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు వీటన్నిటిని తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు దీవించండి. వారికి గర్భఫలమును దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభువ. అట్టి బహుమానమును బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా అయా దేశాన్ని, అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపి నడిపించండి అయా. మరి తండ్రి ఎటువంటి అయా కక్షలు లేనటువంటి దేశముగా, అయా సమాధానము కలిగినటువంటి దేశముగా తండ్రి మా యొక్క భారతదేశం నిలవబెట్టమని, అధికారులకు మీరు తోడుగా ఉండమని, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క కరుణ కటాక్షములు బిడ్డలపైన ఉంచమని అయా. మరి తండ్రి వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేసి విశాలమైనటువంటి స్థలమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈరోజు నా తండ్రి ఉద్యోగము లేక ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క కృప వారిపైన ఉంచండి. చేస్తున్న ప్రయత్నాన్ని సఫలము చేయండి. మంచి ఉద్యోగము అయా వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యవన వయస్సులో ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం బిడ్డలు జీవించినట్లు
నడిపించినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా మరి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి, శోధనల నుంచి విడిపించండి, బాధలన్నిటిలో నుండి అయ్యా వారికి విడుదల దయచేయండి, నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అయ్యా మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.